హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో ఏంటంటే అక్వేరియం అనేది ఒకటి తయారు చేసుకున్నాం కదా. సో అందులో ఏంటంటే ఆక్సిజన్ కోసం మనం ఎయిర్ స్టోన్ అనేది ఒకటి వాడినాం. సో ఇది చూడండి, ఇది మనం కొన్నదనమాట. సో షాప్ లో తీసుకున్నది. ఇది మనకి 30 రూపీస్ అయితే పడింది. సో ఇందులో కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉంటాయి, 100 రూపీస్ వరకు కూడా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ఏదైతే ఎయిర్ స్టోన్ ఉందో, సో దీన్ని మనం ఇంట్లోనే సొంతంగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. సో అక్వేరియం వాడుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా వరకు డబ్బులు అయితే సేవ్ అవుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మనకి 2 కూల్ డ్రింక్ మూతలు అయితే కావాలన్నమాట. కూల్ డ్రింక్ బాటిల్ మూతలు ఉంటాయి కదా. సో థమ్స్అప్ బాటిల్ అయినా లేకపోతే స్ప్రైట్ బాటిల్ అయినా ఏవైనా సరే ఒక 2 మూతలు అయితే తీసుకోండి. సో మూతలు తీసుకున్న తర్వాత మనకేంటంటే ఇక్కడ హిట్ స్ప్రే అయితే నేను వాడుతున్నా. సో మొత్తం కాదు, జస్ట్ ఆ స్ట్రా ఏదైతే ఉందో, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇదైతే మనకు ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఇదే వాడాలని లేదు. సో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ చిన్న ఏదైతే సెటప్ ఉందో ఇదైతే మనకి అవసరపడుతుంది అనమాట. సో దీన్ని అయితే మనం ఇప్పుడు వాడబోతున్నాం. తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కాటన్ అయితే తీసుకోవాలి. సో ఈ కాటన్ వాడినా ఒకటే, వాడకపోయినా ఒకటే, వాడితే ఇంకొంచెం బబుల్స్ అనేవి మంచిగా వస్తాయి అన్నమాట. సో కొంచెం కాటన్ పీస్ అయితే కొంచెం అయితే తీసుకుంటున్నా. సో ఫ్రెండ్స్, దీన్ని మంచిగా ఏదైతే ఆ మూత ఉందో అందులో కరెక్ట్గా పట్టే విధంగా సో కట్ చేసుకొని అట్లా పెట్టుకోండి. తర్వాత ఒక పినీస్ తీసుకోండి ఫ్రెండ్స్. పినీస్ ఉంటుంది కదా, సో తీసుకొని ఆ ఏదైతే క్యాప్ ఉందో ఆ మూత ఉంది కదా, బాటిల్ మూత. సో అందులో ఏదైనా ఒక మూతకి ఏంటంటే ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. ఒక సీక్వెన్స్లో చేసుకోండి రౌండ్గా. సో ఎన్ని అయితే అన్ని చేసుకోండి, ఎన్ని చేసుకున్నా పర్లేదు. సో వీలైనంత వరకు ఎక్కువగా చేసుకోండి ఈ విధంగా. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరీ పెద్దగా చేసుకోవద్దు, హోల్స్ అనేవి చిన్న చిన్నగా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాటన్ ఏదైతే ఉందో దాన్ని ఆ మూతలో అయితే పెట్టేయాలన్నమాట. సో చూడండి, ఈ విధంగా అందులో అయితే పెట్టేసి మన గ్లూ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సో ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే వేస్తున్నాను నేను. ఆ కాటన్ ఏంటంటే కింది మూతకి ఇట్లా జారకుండా సో నేను గ్లూ అయితే వేసేసిన. సో అట్లా నార్మల్గా ఉంచినా పర్లేదు. తర్వాత ఇప్పుడు ఆ 2 మూతలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఈ విధంగా అతికించాలి ఫ్రెండ్స్. సో మీరు ఫెవిక్విక్ అయినా వాడచ్చు. సో నేను గ్లూ వేసేసి ఈ విధంగా మూతలు 2 అయితే ఈ విధంగా అయితే అతికించిన అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, మనకి 50% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ లీకేజ్ లేకుండా చేసుకోవాలి. తర్వాత ఏదైతే హిట్ స్ప్రే నుంచి తీసిన ఏదైతే స్ట్రా ఒక చిన్న సెటప్ ఉందో దాన్ని అయితే ఇక్కడ ఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం నేను ఒక చిన్న హోల్ అయితే చేస్తున్నా. సో ఈ విధంగా హోల్ చేసుకోవాలన్నమాట. చేసుకొని దాన్ని అందులో అయితే పెట్టేయాలి. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం దానికి ఆ ఎయిర్ అనేది లీక్ కాకుండా మనం గ్లూ అనేది వేసేసుకోవాలి. సో గ్లూ వేసేసి మొత్తం సీల్ అయితే చేసేయాలన్నమాట. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా సీల్ అయితే చేసేసిన ఫ్రెండ్స్. సో చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కన చూస్తున్నదేమో షాప్లో కొన్నదన్నమాట. అదేమో మనం తయారు చేసుకున్నది. ఇప్పుడు సో సైజులోకి వచ్చేసి మనం తయారు చేసుకున్నది కొంచెం పెద్ద సైజు ఉంటుంది. అయినా పర్లేదు, దానికి దీనికి అంత పెద్ద తేడా అయితే ఏముండదు. సో ఇప్పుడైతే మనం ఎయిర్ పంప్ ఏదైతే ఉందో అక్వేరియం ఎయిర్ పంపు, దానికైతే మనం తయారు చేసుకున్న సెటప్ అయితే ఈ విధంగా పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ ఒకసారి అయితే టెస్ట్ అయితే చేసి చూద్దాం. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం నీటిలో తేలుతుంది అనమాట. సో అందులో ఏంటంటే క్యాప్స్ కాబట్టి లోపల మొత్తం ఎంటీగా ఉంటుంది కాబట్టి వెయిట్ అంతా ఉండదు కాబట్టి సో పైకి తేలుతుంది. దానికోసం అని చెప్పేసి ఒక చిన్న స్టోన్ అయితే దానికి ఈ విధంగా అతికిస్తున్నా. సో మన నార్మల్గా అక్వేరియంలో ఏంటంటే మన కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, సో రాక్స్ అని కూడా అంటారు వాటిని. అయితే ఫ్రెండ్స్, వాటికైనా సరే ఈ విధంగా అతికించుకొని అందులో పెట్టుకుంటే మనకి కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట. సో అంతే, చాలా సింపుల్. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నార్మల్ ఎయిర్ స్టోన్ కన్నా కూడా ఎక్కువ ఎయిర్ బబుల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మీకు కొంచెం దగ్గర నుంచి కూడా చూపిస్తే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మన వీడియోకి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి. సో అవి కూడా చూడండి. సో నెక్స్ట్ రాబోయే వీడియోలు కూడా మీరు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే యూట్యూబ్లో మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. వెంటనే మన వీడియో అయితే మీరు చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.